గాలి ఎక్కువ చిప్స్ తక్కువ ఉండే చిప్స్ ప్యాకెట్లో గాలిని ఎందుకు నింపుతారు? అలాగే నేను మీకు ఒకసారి ప్రపంచంలో మొట్టమొదటిసారి టెలికాస్ట్ అయిన టాయ్స్ అడ్వర్టైజ్మెంట్ చూపించాను. ఈ వీడియోలో ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి టెలికాస్ట్ అయిన టీవీ అడ్వర్టైజ్మెంట్ని వీడియో క్లిప్ చూపించబోతున్నాను. అలాగే ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారేటప్పుడు మీరందరూ చూసుంటారు, లేకపోతే ఈ వీడియో క్లిప్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారేటప్పుడు ఒక వెరైటీ పని చేస్తుంది, ఆ వీడియో క్లిప్ కూడా చూపించబోతున్నాను. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు వండర్ఫుల్. దానికంటే ముందు మామూలుగా మనకి కొరియర్లో ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకోటి వస్తుంది చాలాసార్లు. అంటే నాకైతే అవ్వలేదు, నేను చూసిన వాటి వరకు ఏమొచ్చిందంటే కొన్నిసార్లు ఫోన్లో ఆర్డర్ చేస్తే రాళ్ళు యాపిల్స్ వచ్చినాయి. అయితే ఇలాగే ఒక రాంగ్ డెలివరీ అయింది. ఆ డెలివరీలో ఉన్నది హైలైట్. అసలు అమెరికాలో డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ఉండే సెత్ హార్విచ్ టీవీ ఆర్డర్ పెట్టాడు అమెజాన్లో. అయితే యూపీఎస్ అనే కొరియర్ కంపెనీ అతనికి కొరియర్ డెలివరీ చేసింది. అతను ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి చూసినప్పుడు ఫస్ట్లో కొన్ని మెటల్ పార్ట్స్ ఉన్నాయి. అతను ఏమనుకున్నాడంటే అవి టీవీ పార్ట్స్ అని. తీరా మొత్తం ఓపెన్ చేశాక చూస్తే అందులో ఉన్నది అసల్ట్ రైఫిల్, లైక్ M416 అసల్ట్ రైఫిల్ లాంటిది. అది ఒక గన్ షాప్కి డెలివరీ అవ్వాల్సింది, పొరపాటున ఇతనికి డెలివరీ అయింది. ఇంకా అతను అది నిజమైన గన్నో కాదో తెలుసుకోవడానికి ఎవరిని కాల్సలా. ఫ్యాక్ట్ నెంబర్ 2, మామూలుగా గొంగళి పురుగులు సీతాకోక చిలుక కింద మారేటప్పుడు దాని బాడీలోంచి ఒక స్టిక్కీ కెమికల్ లాంటిది రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్ ఏంటంటే ట్రీ యొక్క స్టెమ్కి అతికిచ్చి అది సీతాకోక చిలుక కింద కన్వర్ట్ అయ్యింది. ఇది అలా కన్వర్ట్ అయ్యేటప్పుడు దాని ఎనిమీస్ నుంచి దానికి థ్రెట్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏమైనా తేడా వస్తే చీమలు ఇలా తీసుకెళ్తాయి. అయితే ఒక క్యాటర్ పిల్లర్ ఉంది, దాని పేరు వూలీ బేర్ క్యాటర్ పిల్లర్. ఇది గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక కింద మారేటప్పుడు ఇది ఒక విచిత్రమైన పని చేస్తుంది. ఏంటంటే దాని బాడీలో ఉన్న హార్డ్ హెయిర్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసి దాని చుట్టూ ఒక కేజ్ లాగా ఏర్పాటు చేసుకుంటుంది. అండ్ ఇదే ఆ వీడియో క్లిప్, మీరే చూడొచ్చు. ఈ వీడియో క్లిప్లో అది దాని చుట్టూ హార్డ్ హెయిర్ని ఎలా ఒక కేజ్ లాగా ఏర్పాటు చేసుకుంటుందో. అండ్ దట్స్ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 3, పొటాటో చిప్స్ మనల్ని లావుగా చేస్తున్న చిప్స్. అయితే ఈ పొటాటో చిప్స్ కూడా ఒక హిస్టరీ ఉంది. ఈ పొటాటో చిప్స్ స్టార్టింగ్లో అంటే దుంపలు స్టార్టింగ్లో ఇంత సన్నగా ఉండేవి కదా, కొంచెం లావుగా ఉండేవి. ఆ టైంలో అంటే ఇవి స్టార్ట్ చేస్తున్న టైంలో ఒక రెస్టారెంట్కి ఒక కస్టమర్ వచ్చాడు. ఆ కస్టమర్ అంతా లావుగా ఉన్న దుంపలు చూసి కొంచెం సన్నగా చేయమని చెఫ్కి చెప్పాడు. ఆ కస్టమర్కి మళ్ళీ అది కూడా నచ్చలేదు. మళ్ళీ ఆ చెఫ్ని పిలిచి కోప్పడి మళ్ళీ ఇంకొంచెం సన్నగా చేయమని పంపించాడు. అలా మళ్ళీ రావడం మళ్ళీ పోవడం అలా 2-3 సార్లు తిరిగాక ఈ ప్రపంచంలో మొట్టమొదటి పొటాటో చిప్స్ తయారైంది. అండ్ దాన్ని కస్టమర్ నోట్లో పెట్టుకుని వావ్ అన్నాడు. మీరు వెళ్ళి చూసారని కామెంట్ చేయకండి, నేను ఏదో ఫిక్షన్ యాడ్ చేశాను మీకు ఫ్యాక్ట్ గుర్తుండడానికి. అండ్ దీన్ని తయారు చేసింది 1853 సంవత్సరంలో. అండ్ ఆ పొటాటో చిప్స్ ని తయారు చేసిన చెఫ్ పేరు జార్జ్ క్రమ్, ఏ కుక్ ఎట్ మూన్స్ లేక్ హౌస్ హూ వాస్ ట్రైయింగ్ టు సాటిస్ఫై అన్ అన్హ్యాపీ కస్టమర్. అండ్ ఇంకొక స్టోరీ కూడా ఉంది. బ్రిటిష్ ఫిజిషియన్ అయిన విలియమ్స్ కిచెనరీ 1822లో రాసిన ఒక కుక్స్ ఒరాకిల్ బుక్ లో కూడా దీని రెసిపీ ఉందని. బట్ ఎక్కువ మంది నమ్మేది మాత్రం నేను పైన చెప్పిన స్టోరీని. ఫ్యాక్ట్ నెంబర్ 4, నేను మీకు ఇప్పుడు ఒక ఫిష్ యొక్క ఎగ్స్ గురించి చెప్తాను. దాని పేరు చిమేరా. దానికి ఇంకో పేరు ఉంది హార్న్ గోస్ట్ షార్క్. ఇది మామూలుగా మనకు తెలిసిన గుడ్లు ఎలా ఉంటాయి, హ్యాస్టేజ్గా ఈ షేప్లో ఉంటాయి. అయితే దాని గుడ్లు ఇలా ఉంటాయి. ఎలా అంటే ఒక స్క్రూ లాగా ఉంటుంది. అండ్ అది గుడ్లు పెట్టాక దాన్ని తీసుకెళ్లి సముద్రం లోతుల్లో రాళ్ల మధ్య ఉంచుద్ది, అంటే ఎనిమీస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. అండ్ ఆ ఎగ్స్ దానికి అదే హ్యాచ్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, 1 జూలై 1941 అరౌండ్ 2:29 PM ఈ ప్రపంచంలో మొట్టమొదటి మనందరికీ విరక్తి తెప్పించేది టెలికాస్ట్ అయింది. అదే టీవీ అడ్వర్టైజ్మెంట్. ఆ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఏ కంపెనీది అంటే వాచ్ అండ్ జ్యువెలరీ కంపెనీ అయిన బులోవాది. అండ్ ఇదే ఆ రేర్ అండ్ అమేజింగ్ వీడియో క్లిప్. ఫ్యాక్ట్ నెంబర్ 6, క్లాకీ అని ఒక అలారం క్లాక్ ఉంది. మామూలుగా ఏంటి, మనం అలారం పెట్టుకొని లెగిసి అది మోగాక దాన్ని ఆఫ్ చేసి పడుకుంటాం. అదే ఒక్క నిమిషం, నువ్వు చేసేది కాదు నేను చేసేది చెప్పు. ఓకే, మనం అలారం ఆపి లెగిసి పని చేసుకుంటాం. అయితే ఈ అలారం ఏం చేస్తుందంటే మోగిద్ది, మీరు లేకలేదు, ఇది అలిగిద్ది. ఇది అలిగి ఏం చేస్తుంది, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి మీకు ఎవ్వరికి కనబడకుండా దాక్కుంటుంది. ఎవ్వరికి కనబడదు, బాగా ఆడిద్ది. ఇదే ఈ అలారం స్పెషాలిటీ. మన డబ్బులకి బొక్కపడకుండా ఉండాలంటే మనం లెగిసి అలారం ఆఫ్ చేసుకోవాలి. ఇది మనకు రూల్స్ పెడుతుంది. ఇది నేను కొన్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇది ఒక ఫిల్మీ ఫ్యాక్ట్, బాగుంటుంది. GPS అంటే ఇప్పుడు మనం ఎంత దూరం వెళ్తున్నామో, ఏ దారిలో వెళ్తున్నామో మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది కదా. అయితే ఈ GPS అది మన ఫోన్లో ఉంటుంది కదా, అందరికీ తెలిసింది. ఇది 1200 mph స్పీడ్లో వెళ్తే 1200 మైల్స్ అంటే అప్రాక్సిమేట్గా 1900 కిలోమీటర్స్ అనుకుంటా. అయితే ఆ స్పీడ్లో వెళ్తే GPS ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయ్యిద్ది. ఎందుకంటే అంత స్పీడ్లో ఏ కారు వెళ్ళదు అండ్ ఏ వెహికల్ కూడా అంత స్పీడ్లో వెళ్ళదు.
ఒకవేళ జీపీఎస్ అంత స్పీడ్లో మూవ్ అవుతుందంటే దాని అర్థం ఎవరో మిసైల్ని గైడ్ చేస్తున్నారని. అందుకే అది డీయాక్టివేట్ అయింది. కోకామ్ రూల్స్ ప్రకారం ఇంత స్పీడ్ లిమిట్ దాటితే జీపీఎస్ అనేది డీయాక్టివేట్ అవ్వాలి. అండ్ ఇట్స్ ఏ హారిబుల్ ఫ్యాక్ట్ నెంబర్ 8. నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని వీడియోస్లో మార్వెల్ సిరీస్లో టోనీ స్టార్క్ గురించి చాలా ఫ్యాక్ట్స్ చెప్పాను. బికాజ్ ఐ లవ్ టోనీ స్టార్క్ 3000 times. అండ్ ఇప్పుడు డీసీ గురించి ఒక ఫ్యాక్ట్ చెప్తాను. డీసీలో ఎవరి గురించి ఫ్యాక్ట్ చెప్పబోతున్నానంటే బ్యాట్మ్యాన్. మీరు నేషనల్ పోస్ట్లో ఈ ఆర్టికల్ చూడండి. దీన్ని 2014లో మార్క్ పర్సన్ అనే వ్యక్తి 100 మందితో కలిసి నిర్మించలేదు. ఇది పొరపాటున క్యాప్చర్ అయింది. అండ్ ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ అయింది కాదు, న్యాచురల్గా క్రియేట్ అయింది. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలా అంటే బ్యాట్మ్యాన్ లాగే అచ్చం దిగిపోయింది. వావ్. అండ్ కొంతమంది డీసీ అంటే డెక్కన్ చార్జర్స్ అనుకుంటున్నారు. డీసీ అంటే డిటెక్టివ్ కామిక్స్. ఫ్యాక్ట్ నెంబర్ 9. నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఏంటంటే టైటానిక్ మీద తీసిన ఫస్ట్ మూవీ ఏ సంవత్సరంలో రిలీజ్ అయింది? అండ్ వీడియో పాస్ చేసి మీరు కామెంట్ చేయండి. మీరు 1997 అని కామెంట్ చేస్తే అది రాంగ్ ఆన్సర్. టైటానిక్ మీద తీసిన ఫస్ట్ మూవీ 1912లో టైటానిక్ మునిగిన 29 రోజులకి అంటే 1912 మే 14న రిలీజ్ అయింది. అండ్ ఆ సినిమా పేరు ద సేవ్డ్ ఫ్రమ్ ది టైటానిక్. దీని లెంత్ వచ్చేసి కేవలం 10 నిమిషాలు మాత్రమే. అండ్ ఇది ఒక మూకీ సినిమా. అండ్ ఇంకో విషయం ఉంది, ఇందులో యాక్ట్ చేసిన ఆమె పేరు డొరోథీ గిబ్సన్. అండ్ ఈమె కూడా టైటానిక్ లోంచి రక్షింపబడిన ఒక మహిళ. అండ్ ఆ సినిమాని విపరీతంగా చూస్తారు. నేను ఆ వీడియో క్లిప్ కోసం తెగతిగా తెలిసింది ఏంటంటే అది 1914లో అగ్ని ప్రమాదంలో ఆ సినిమా రీల్ కాలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. టైమ్స్ నో వెబ్సైట్లో వచ్చిన ఆర్టికల్ చూడండి. నో ప్యాంట్రీ కార్స్ ఇన్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్. దాదాపు 300 ట్రైన్స్ నుంచి ఈ ప్యాంట్రీ కార్ కోచెస్ ని రిమూవ్ చేశారు. ప్యాంట్రీ కార్ కోచెస్ అంటే అదే ట్రైన్లో ఫుడ్ ప్రిపేర్ చేసే కోచెస్. అంటే మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కొంతమంది వచ్చి ఫుడ్ ఆర్డర్ తీసుకుని వెళ్తారు కదా, తర్వాత వాళ్ళే ఆ ఫుడ్ని ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు. ఈ కోచెస్ని, ఈ ప్యాంట్రీ కార్స్ని ట్రైన్స్లోంచి రిమూవ్ చేశారు. ఈ ప్యాంట్రీ కార్స్ని ఎందుకు రిమూవ్ చేశారంటే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే వీళ్ళు హైజీన్ స్టాండర్డ్స్ని సరిగ్గా మెయింటైన్ చేయరు. ఈ ప్యాంట్రీ కార్స్ ప్లేస్లో ఇప్పుడు ఏం చేశారంటే ఏసీ 3 టైర్ కోచెస్ని ఏర్పాటు చేశారు. అండ్ ఈ ఏసీ 3 టైర్ కోచెస్లో కూడా బ్లాంకెట్స్ అండ్ పిల్లోస్ ఉండవు. ఇది ప్రస్తుతం అయితే టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, ఈ అన్ని ప్యాంట్రీ కార్ కోచెస్ని రిమూవ్ చేసేసి ఏసీ 3 టైర్ కోచెస్ని పెడితే ఇండియన్ రైల్వేస్కి దాదాపు 1400 కోట్ల రూపాయల లాభం. ఇక నుంచి మనకి ఫుడ్ కావాలంటే మనం మేజర్ స్టేషన్స్ లో ఆగినప్పుడు అక్కడ ఫుడ్ కొనుక్కోవడమే. ప్యాంట్రీ కోచెస్ తో పోలిస్తే స్టేషన్స్ లోనే హైజీన్ స్టాండర్డ్స్ అనేవి బాగా మెయింటైన్ చేస్తున్నారంట. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఒక టైర్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరు మెకలిన్. ఆ కంపెనీ టీవీ అడ్వర్టైజ్మెంట్ లో ఇలాంటి ఒక యానిమేషన్ క్యారెక్టర్ ని చూపిస్తారు. ఇప్పుడు నేను ఈ యానిమేషన్ క్యారెక్టర్ గురించి ఎందుకు చెప్పానంటే ఒక డిజార్డర్ ఉంది. ఆ డిజార్డర్ పేరు మెకలిన్ టైర్ సిండ్రోమ్. దీనికి ఇంకో పేరు ఉంది కుంజీరియం. ఈ డిజార్డర్లో ఏంటంటే పిల్లల బాడీ ఆ టీవీ అడ్వర్టైజ్మెంట్లో చూపించిన క్యారెక్టర్, యానిమేషన్ క్యారెక్టర్ లాగానే గ్రో అయ్యింది. అంటే వాళ్ళ బాడీ మీద ఇలాంటి ఒక మల్టిపుల్ సిమెట్రిక్ సర్కిల్స్ క్రియేట్ అవుతాయి. అండ్ దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 12. మనం ఇప్పుడు మామూలుగా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదైనా స్నాక్స్ కొనాలి అనుకున్నప్పుడు మనకి ఫస్ట్ కనబడేది లేస్ ప్యాకెట్స్. నేనైతే ఫస్ట్ టైం లేస్ ప్యాకెట్స్ ఓపెన్ చేయగానే అయితే అందులో చిప్స్ ఇన్ని ఉంటాయి, ప్యాకెట్ ఏమో ఇంత ఉంటుంది. అసలు అందులో ఎందుకు గాలి నింపుతారు అండ్ ఆ గాలి ఏంటో కూడా చెప్తాను. అందులో ఉండే గాలి ఆక్సిజన్ కాదు, అది నైట్రోజన్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎందుకు నైట్రోజన్ని నింపుతారు? అయితే నైట్రోజన్ గ్యాస్ ఎందుకంటే చిప్స్ని ఆక్సిడేట్ చేస్తుంది. ఇప్పుడు మనం చిప్స్ని బయటకు తీసి పట్టుకున్నాం అనుకోండి, బయట గాల్లో ఉండే ఆక్సిజన్ వేరే మాలిక్యూల్స్తో కంబైన్ అయ్యి ఆ చేతిలో ఉన్న చిప్స్ని తొందరగా పాడేలా చేస్తుంది. అదే నైట్రోజన్ అయితే ప్యాకెట్లో ఉన్న ఆక్సిజన్ని కూడా బయటికి పుష్ చేసి ఆ ఫుడ్ని తొందరగా పాడవనివ్వదు. అండ్ ఇంకో 2 చిన్న రీజన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇదే మెయిన్ రీజన్. అయితే ఈ 2 చిన్న రీజన్స్ ఏంటంటే ఒకటి ప్యాకెట్ సైజ్ని పెద్దగా ఉంచడానికి. ఇక రెండోది ఇప్పుడు మనం షాపింగ్ చేసినప్పుడు చాలా సామాన్ల కింద ప్యాకెట్ ఉంచుతాం. ఈ ఎయిర్ ఏంటంటే ఆ చిప్స్ని పొడి అవ్వకుండా ఉంచుద్ది. అంటే షాపింగ్ చేసేటప్పుడు ఒకదాని మీద ఒకటన్నా విరిగిపోవు. అలానే బియ్యం బస్తా వేసి ట్రై చేయకండి. లాస్ట్ బ్యాక్లో 2 ప్రీమెచ్యూర్ సెలబ్రేషన్స్ గురించి చెప్తాను క్రికెట్ హిస్టరీలో. అంటే ఒకళ్ళ టీం గెలవక ముందే గెలిచినట్టు సంబరపడిపోయి తీరా ఓడిపోతారు. అది కూడా మన ఇండియన్ టీం మీద 2 టీంలు గెలుస్తున్నాయి అనుకున్నాయి అండ్ ఓడిపోయాయి. దాని గురించి చెప్పబోతున్నాను. అండ్ దానికంటే ముందు మీరు వీడియోని ఫుల్ స్క్రీన్లో చూస్తే దాన్ని కొంచెం టిల్ట్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మారిస్తే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. గెలవక ముందే గెలుస్తామని ధీమాతో సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకున్న 2 టీమ్స్ గురించి చెప్తాను. అందులో మొదటిది పాకిస్తాన్. అది 2007 T20 వరల్డ్ కప్. పాకిస్తాన్ 3 బాల్స్కి 5 కొట్టాలి, మిస్ బాల్స్కి 4 వేసాడు, 2 బాల్లకు 1,
డగౌట్లో వాళ్ళకి ఆగల లెగిసి డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ మిగిలిన రెండో బాల్ ఒకటి డాట్, రెండోది రన్అట్. తర్వాత బాల్ అవుట్లో జరిగింది మనకి తెలిసిందే. అండ్ తర్వాత ఇంకో టీం నాగిని టీం, ఆ టీం పేరేంటో నేను చెప్పను, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అది 2016 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్. వాళ్ళు 5 బాల్కి 10 రన్స్ కొట్టాలనుకుంటా, 2 4లు వేశారు. 3 బాల్స్కి 2 రన్స్ కొట్టాలి. ఇంకా అసలు ఆ నాగిని డ్యాన్స్ చేయడానికి ప్రిపేర్ అయిపోయారు. వెంటనే మనోళ్ళు 3 బాల్స్ 3 వికెట్స్, ఇండియా విన్స్. అండ్ ఇంకోటి, నిఖిల్ ధోని అనే ఒక ఫీలింగ్ ఉంది. ఇది ఒక విచిత్రమైన ఫీలింగ్. అసలు నేను ఫ్యాక్ట్ చెప్పడానికి రీజనే ఈ వర్డ్. ఏంటంటే మన గెలుపు మీద మనకి ముందే ధీమా వచ్చేయడం, అదే నిఖిల్ ధోనియా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఫ్రీ ఫైర్ పబ్జీని ఆడుతున్నాం, లాస్ట్ జోన్లో లాస్ట్ సర్కిల్లోనూ మీరు ఇంకొక ఎనిమి ఉన్నాడు, ఆడొక నూబ్ గాడు ఓపెన్ ఏరియాలో గ్రౌండ్లో పాకుతున్నాడు. మీరు టాప్ ఎడ్జ్లో ఉన్నారు, మీ చేతిలో ఒక స్నైపర్ ఉంది. అండ్ ఇప్పుడు మీ మైండ్లో రన్ అవుతున్న ఫీలింగే నిఖిల్ ధోనియా, గెలుపు మీద ధీమా. ఇక ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చుంటుందని అనుకుంటా. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసినందుకు లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.